సార్థక్. జయ జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ ఏదో గణేశ. సునీత గారి చీర ఏదో తీసి కట్ చేసి కుట్టినట్టుందిరా. కాదా? ఓకే. సినిమా పాట నేను పాడబోయే పాట అంతా రామమయం. చిత్రం శ్రీరామదాసు, రచన భక్త రామదాసు గారు మరియు భక్త పోతన గారు, పాడినవారు బాలసుబ్రహ్మణ్యం గారు, సంగీతం ఎంఎం కీరవాణి గారు. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. అంతా రామమయం ఈ జగమంతా రామమయం రామ 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 అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాబుధులు అవనీ జంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం ఈ జగమంతా రామమయం. సిరికింజప్పుడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిం పన్నింపడు ఆకర్ణికాంతర దమ్ములము చక్కనొత్తడు వివాద ప్రోత్తిత శ్రీ కుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై సార్థక్, సార్. ఫెంటాస్టిక్ సింగింగ్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా ఎంకరేజ్ చేశారు పిల్లల్ని. థ్యాంక్ యూ సో మచ్. సునీత గారు, సార్థక్ గురించి, సార్థక్ పాడిన దాని గురించి. థ్యాంక్ యూ సార్. అంతకు మించి ఏం చెప్పలేను నాన్న. థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు. That's all. Such a wonderful performance and chorus. And the orchestra. చాలా చాలా సంతోషంగా ఉంది నాన్న. నువ్వు పాట పాడిన తీరు, అసలు ఈ అట్మాస్ఫియర్ అంతా ఒక్కసారి రామమయం అయిపోయింది, రామనామంతో పులకించిపోయింది అన్నంత గొప్ప అనుభూతిని క్రియేట్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయప్రకాష్ గారు, నేను కాపీ చేయట్లేదు, ఇది ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్ టు డూ, సో ఐఎమ్ డూయింగ్ దాట్ విత్ యువర్ పర్మిషన్. ఇది ఓవరాల్ పర్ఫార్మెన్స్కు అంటే సార్థక్ పాడిన విధానం, కోరస్ ఎలా ఎంత బ్యూటిఫుల్లీ యూ యాడెడ్ కలర్, అండ్ ఆఫ్ కోర్స్ మన ఆర్కెస్ట్రా, అది మన ఇట్స్ అన్ ఆనర్ అండ్ ప్రివిలేజ్.
చాలా ఒక బాధ్యతతో పాడావు, విత్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సార్థక్ వెల్ డన్, చాలా బాగా పాడావు. గుడ్ లక్. మనకి అన్నీ ఇచ్చి మనల్ని నడిపించి గెలిపించే శక్తే నాన్న. అలాంటి నాన్నలందరికీ పాడుతా తీయగా తరఫు నుంచి డెడికేట్ చేయబోతున్నాము. కట్టె కాలే వరకు తన మనసులో తలపులో ఆలోచనలో ఊహలో నిత్యం నిన్ను మోసేవాడే నాన్న. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో. ఏదో ఒకటి చెప్పాలి అనిపించేది ఒకప్పుడు, ఇప్పుడు ఏంటంటే నువ్వు పాడితే వినాలి అనిపిస్తోంది అంతే. నా తల్లిని నువ్వు, నీ తండ్రిని నేను. నాన్నగారిని రిప్రజెంట్ చేసే అందరూ పితృ సమానులు. వాళ్ళ పట్ల భయభక్తులు వినపడ్డాయి నాకు పాటలో. చిత్రంగా చూస్తుంది నీ మా ఇద్దరికి సంగీతం పిచ్చితో పాటు ఇంకో పిచ్చి ఉంది. కలిసి రోజు జిమ్కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తాం. సంగీతానికి మించినటువంటి ఆనందం అక్కడ పొందుతూ ఉంటాం. ఓన్లీ బాయ్స్ జిమ్ అండి. జగదంబికే పరిపాలయ రఘునాథ. ఎన్నిసార్లు వినాలన్నా నా మళ్ళీ వినాలనిపించే ప్రయోగం. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా. నాన్న సింగరేణి కాలరీస్ లో ఏమైనా మ్యూజిక్ కనెక్షన్ ఉంది. ఇన్నేళ్ళు మేము కూడా యాంగిల్ నుంచి ఆలోచించలేదు సార్. మీరు చెప్పినట్టు సింగరేణిలో సింగర్ అన్నది. నేను కళలో కూడా అనుకోలేదు వస్తుందని. మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ సార్. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా. చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యే మూమెంట్ ఏంటి లైఫ్ లో అసలు? శోకం వీడే స్వర్గం చూసే, రాగం పాడే, తాళం వేసే, పాటలు పాడే తండ్రి కొడుకులు మేమే. సింగారాల పైరు ఎన్నో స్టేజ్ల మీద నేను నాన్నగారు ఈ పాట పాడినా ఎందుకో మాకు తట్టలేదు అసలు. ఇది ఎంత యాప్ట్ గా ఉందో మీ ఇద్దరికి, నిజంగా ఫెంటాస్టిక్. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఓ నాన్నా, నీ మనసే వెన్నా. పాట ఎంత గొప్పది నిజంగా. ముళ్ళ బాటలో నీవు నడిచావు. కొన్ని కోట్ల గొంతులు తెలియచేయలేని ప్రేమను ఒక పాట చెబుతుంది. ఊగింది ఉయ్యాలలోనైనా. ఆ టేక్ ఆఫ్ సంగతి ఎంత కష్టమో యాజ్ అ సింగర్ నాకు తెలుసు. అంతకన్నా తండ్రికి ఏం కావాలండి? నీ మనసే అదొక ప్రత్యేకమైన దేవుడిచ్చిన వరం. అమృతం కన్నా నా జీవితం ధన్యమైపోయింది సార్. తో మిన్న. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మా. నువ్వు ఏ పాట పాడినా ఒరిజినల్ గా ఎవరు పాడతారో మర్చిపోయేంత బాగా పాడడం నీకు అలవాటు అయిపోయింది. మా నాన్న జేమ్స్ బాండు, తనదంత ప్రతి లిరిక్ మా నాన్నకి సెట్ అవుతుంది సార్. పసుపు కుంకుమ ఫేస్కి ఎంతో కళ తెస్తుందని. నాన్నగారు, ముగ్గురు ఆడవాళ్ళతో మీరు ఇంట్లో ఎందుకు ఉండటం లేదని నాకు అర్థమైంది. కొట్లో కూర్చుంటాను హాయిగా, మీరు ఏదో ఒకటి చేసుకోండి ఇంట్లో అని. ప్రతి మనిషికి ఎక్కడో చోట ప్రశాంత్ అనేది ఉంటుంది. ఇది 21వ సెంచరీ అంటే ఇల్లు పీకిటంటే. నాన్న అయినప్పటికీ కూడా నా ఇల్లాలు రాధిక ఆమె సపోర్ట్ లేకపోతే వీళ్ళు ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదు. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా. జయరామ్కి స్వామి గారు తండ్రి, స్వామి గారికి వీళ్ళందరూ కూడా పిల్లలే. వందనం చేస్తున్నా. ఒకానొక సందర్భంలోనే మాత్రమే ఆయన గొప్పతనం మనకు తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. ఆ సందర్భం మీ జీవితంలో ఎప్పుడు అనిపించింది చరణ్? ఫస్ట్ టైం నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు ఏలూరులో జరిగింది. ఎవరే అయ్యా ఈయన, అసలు ఎందుకు ఇంత అప్లాజ్ ఎందుకు ఇస్తున్నారు ఈయనకి అని అనిపించింది. అది ఫస్ట్ ఎవర్ టైం. లాస్ట్ టైం నాన్న లాస్ట్ యాత్ర ఊరంతా రోడ్లో నించున్నప్పుడు ఏదో బస్ ఎక్కడానికి వెళ్తున్నారు, అందరూ ఊరికి వెళ్తున్నారు అనుకున్నాను నేను ఫస్ట్ తోటకి వెళ్ళేటప్పుడు.